టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర టీడీపీ నేతల పిలుపు మేరకు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు సహా పలువురు దీక్షలో పాల్గొన్నారు. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ అనే కేసు మీద అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని కావాలని మరి ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేసి రిమాండర్కి పంపడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో ఉండి మరి ప్రతి ఒక్కరిని ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా జైల్లో పెట్టి మీరు కూడా జైల్లోకి వెళ్ళారు అని చెప్పి ఆనందపడే కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇంటికి పంపించే కార్యక్రమం కూడా తొందరలోనే ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ